దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ విద్యాపన ప్రార్థన కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ ఈ సందేహాల్లో శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మన యథావిధిగా ఈ యొక్క బేస్తవార దినమున కొరింథీ పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే దాదాపు 1 కొరింథీ 11 అధ్యాయంలో 12 వచనం దాకా చూసేసినాము. ఈరోజు 13 వచనం నుండి మనం ప్రారంభించుకుందాం. ఈ పౌలు గారు మాట్లాడే సంగతి మనకు తెలిసిందే. ఈ యొక్క వచనం దాదాపు ఇంకొక 3 వచనం వరకు కూడా 16 వరకు కూడా ఒక్క సంగతి అంటే స్త్రీ పురుషుడు గురించిన ఆ సంభాషణ జరుగుతుంది. ఆ విధంగా ఈ రోజు ఏం చెప్తున్నారు 13 వచనంలో, మీలో మీరే యోచించుకున్నది స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? మీలో మీరే యోచించుకున్నది స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగున అంటే ఒక ప్రశ్న ఇస్తున్నారు. ఎందుకు ఈ యొక్క సమాజంలో ఈ యొక్క ఏమిది కల్చర్, ఈ యొక్క కళాచారము, మర్యాద, క్రమ పద్ధతి అన్నీ కూడా మనము ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా వాటిని అనుసరించాలి. మనము భక్తి ఉంది, విశ్వాసత ఉంది అని కాదు. ఈగ లోకం కూడా ఉన్న అధికారానికి ఏం చేయమన్నాడు తండ్రి దేవుడు, ఏం చేయమన్నాడు ప్రభు లోపడమన్నాడు. ఆయన వచ్చి అడిగినప్పుడు పన్ను చెల్లించవచ్చు అని చెప్పి పోయి నీ కొరకు నా కొరకు ఏం చేయమన్నాడు పేదర్ని పోయి వేసి తీసేయమన్నాడు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నానో ఆ ఒక రాజ్య ఆ ఒక అధికారానికి ఏం చేయాలా. అలాగే ఏ దేశంలో ఉన్నామో ఆ ఒక ఇది పద్ధతి ఉంటుంది ఆ దేశంలో. ఇప్పుడు ఈ భారతదేశంలో ప్రతి వివాహము అయిన వాళ్ళు ఏం చేయాలి, ప్రతి స్త్రీ ఏం చేసి ఉండాల, తాళి బొట్టు కట్టుకొని ఉండాలి. ఇక్కడ కల్చర్ అది. అదే వేరే దేశంలో మనం వేరే అమెరికా అట్లాంటి అక్కడంతా ఏముంటుంది, ఓన్లీ రింగ్ కల్చర్ వేరే దేశంలో. అంటే ముస్లిం గారు కూడా వాళ్ళు నల్లగా ఒకటి ఇది వేస్తారు, మనం మరి తాళి కట్టరు. ఏం చేస్తారు వాళ్ళు నల్ల పుస్తులు వేస్తారు. వాళ్ళు ఇది మనది పసుపు తాడు కట్టాలి. ఇది ఇండియన్ కల్చర్ కదా, కళాచారం. అలాగే చూసినప్పుడు ఇక్కడ కూడా అది చెప్తున్నాడు పౌలు గారు, మీరు దేవుని బిడ్డ కదా, ఈ యొక్క సమాజంలో కానీ మర్యాద, క్రమం అన్నిటిని కూడా ఆధారం చేసుకొని ఉండాల. మనము దేవుని, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ఏం చేసి ఉండాల, ఆధారం చేసుకొని వాటిని ఎందుకు మనం అనుసరించి ఉండాలి. అదే దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నామంటే ప్రతి ఒక్క క్రియ కూడా ప్రేమ, అనుకువ, మర్యాద, క్రమ పద్ధతి అన్నీ ఉండాల. ఒకటి ఉండి ఒకటి వదిలేస్తే ఏమంటాం, సబ్జెక్టు 6 సబ్జెక్టులు 5 బాగా వచ్చి నాకు మ్యాథ్స్ రాదంటే, నాకు అన్నీ వచ్చి ఇంగ్లీష్ రాదంటే, అన్నిట్లో తరువుగా ఉంటేనే మనం పర్ఫెక్ట్ అంటాం. లేకపోతే ఒకటి మన అన్పర్ఫెక్టే. అలాగే ఇక్కడ చెప్పేటప్పుడు కూడా మనకు అన్నీ తెలుసు అంటే పద్ధతి ఈ ఒక చట్టాన్ని, ఈగలోక చట్టాన్ని మదించకపోతే ఇక్కడ ఉన్న ఈ సమాజంలో ఉన్న ఒక పద్ధతిని మనము మీరితే అది చూడండి, అది ఇక్కడ చెప్తున్నాడు. అన్నీ కూడా దేవుని మనము ప్రార్థిస్తున్నామంటే అందుకే అంటాడు ప్రభు వారు, మొదట నీ సహోదరుని పోయి ఏం చేయమంటాడు, అభ్యంతరం కలిగి సమాధానం పడి అంటాడు. సమాధానం పడి వచ్చి మళ్ళీ ఏం చేయ, నాకు బలి అర్పించు అంటాడు. అంటే బలి ముఖ్యమే, కాకపోతే అది కూడా ముఖ్యమే. రెండిటికి ఇది ఇచ్చిన అది ప్రాముఖ్యత. అది చెప్తారు ఇక్కడ కూడా, మీరు దేవుని బిడ్డలు కదా, మీరు మర్యాదను ఈ లోకంలో ఉన్న ఈ యొక్క సమాజంలో ఉన్న మర్యాదను, ఆ క్రమాన్ని, దేవునిలో ఉన్న వాక్య ప్రకారం ఉన్న సత్యమైన అనుసరణని అన్నిటిని అనుసరించిన తర్వాత మీరు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు మీ ప్రేమ, మీ అనుకువ, మీ మర్యాద, మీ క్రమం అనేది పరిపూర్ణం అవుతుందంట. లేకపోతే పరిపూర్ణం అవ్వదు. నేను దేవుని బిడ్డలకే మర్యాద ఇస్తాను, నేను అన్నిటికంతా నేను రెస్పెక్ట్ ఇవ్వనంటే ఏమంటాడు ప్రభు, అన్నిలకు ఆదిత్య ఇచ్చుట మర్చిపోకూడదు అంటారు. తెలియక అట్లనే కొందరు ఎవరికి ఇచ్చారంట, దేవదూతలకు వాళ్ళు చేశారని ఉంది, ఇచ్చినారని ఉంది. అలాగనే ఇక్కడ చూసినప్పుడు మనము ఇక్కడ ఉన్న మన సమాజంలో ఉన్న ఈ ఒక ప్రాంతంలో ఉన్న కల్చర్, అక్కడ మంచి కథము, అక్కడ ఉన్న సమస్త జనాలని, సమస్త పెద్దలని రెస్పెక్ట్, మర్యాద ఇవ్వాల. మా సంఘంలో ఉండే పెద్దలుగా మర్యాద ఇస్తాను, మా సంఘ కాపలిగా మర్యాద ఇస్తానంటే కొత్తలో ఆరంభంలో పిల్లలు
ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పోయేవారికి, ఫిఫ్త్ వరకు పోయేవారికి వాళ్ళు మేడం వాళ్ళ టీచరే గొప్ప వాళ్ళకి. వాళ్ళే చదువుకున్నట్టు మనం చదువుకోలేంటే అడుగుతారు. అవునా మా మేడం చెప్పింది అన్నీ మాట, ఎందుకంటే వాళ్ళు కొత్తగా వెళ్ళిన ఆ ఒక ఇదే వాళ్ళు ఏమైపోతారో ఆ మేడం చెప్పిన ఆ బోధకు అలవాటు అయిపోతారు. వాళ్ళే చదువుకున్నట్టు వాళ్ళకి మేడం టీచర్ మర్యాద ఇస్తారు. మిగతా వాళ్ళకి హీరో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అందరికి మర్యాద ఇవ్వాలి పని నేర్చుకుంటే మళ్ళీ ఇస్తారు. ఇక్కడ అంతా ఇలాగే చాలామంది ఇక్కడ కూడా మనం బ్రదర్స్, సిస్టరు, పాస్టరు, పెద్దలు వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళకే మరి అయితే మిగతా మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కావచ్చు, సమాజంలో ఉండే పెద్దలు, ఈ ముదురు ఎదిగిన వయసు కావచ్చు, వృద్ధులు ఉంటారు కదా, వృద్ధాపం ఉంటారు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలా, దేవుని వాక్య ప్రకారం ఏం చేయాలి, అందరికీ రెస్పెక్ట్ అనేది, మర్యాద అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పౌలు ఈ యొక్క కళాచారం, ఈ యొక్క ఉన్న సమాజంలో ఉన్న కళాచారాన్ని, క్రమాన్ని, అది మన దేవుని ఆత్మీయమైన విషయంలో కూడా అది పనిచేస్తుందంట. ఏమంటే నీలో లోబడి తత్వం వచ్చిందంటే అందరికి లోపడాల. నాకు అనుకువ ఉంది, నాకు మర్యాద ఉందంటే అందరికి ఇస్తేనే మర్యాద. అది అందరికి లోపడితే ఎవరో ఒకరికి లోపడేది కాదు. సంఘంలో ఒకరోజు వచ్చి మంచి మర్యాదస్తుడుగా మంచి అనుకు కలిగి కనపడేది కాదు. ప్రతి దినం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలి, మనము మన విధేయతను ఏం చేయాలా, వెల్లడిపరచాలి, బయలుపరచాలి, చూపించాలి వాళ్ళకి. అది చెప్తున్నాడు. మీరు ఆత్మీయమైన మర్యాద అప్పుడే మీకు సమానత్వం వస్తుందంట. మీరు సమాజంలో కానీ దేవుళ్ళు కానీ ఈక్వల్గా యథార్థవంతులుగా ఉంటారని సమానత్వంగా మీరు చూపిస్తారంట. చూపించినప్పుడు మనకు యథార్థ కనపడతాయంట. మనము మన ఒక సమాజంలో, మన సంఘంలో జరిగే ఆ ప్రాబ్లమ్స్ వరకే మనకు ఎప్పుడు ఆలోచించకూడదంట. మన చుట్టుపక్కల ఈ వీధిలో ఏమైనా ప్రాబ్లం చేస్తే దాన్ని కూడా మనం ఆలోచించాలంట. దాని కొరకు కూడా మనము గమనం ఉంచాలంట. ఎగ్జాంపుల్ కరెంట్ కానీ, ఈ వీధిలో డ్రైనేజ్ కానీ, ఏదో ఒకటి. ఇది అందరికీ ఏమిది వాటర్ లైన్ కానీ, ఇది మనకు ఒకటే హక్కున, అందరికీ హక్కున, అందరికీ సమానత్వం. ఈ విషయంలో మనం ఏం చేయాలి, అన్ని విషయంలో దాని గురించి మనం యోచించాలంట. చెప్తున్నాడు, ఈ సమాజంలో ఉన్నప్పుడు, మన ప్రాంతంలో ఉన్నప్పుడు, మన సంఘము విషయము, మన సమాజ విషయం మాత్రమే కాక సమాజంలో ఉంటున్న లోటుపాటును కూడా మనం ఆలోచించాలా. వాటి కొరకు మనము అనుసరించాలా, ప్రార్థన చేయాలా, వాటికి వీలైతే మన వాళ్ళని సహాయం చేయాలి. మన కుటుంబం అంటే మనం ఏం చేస్తాము, అన్నిటికీ వస్తాం కదా, వెళ్తాం కదా. అలాగే అంట అప్పుడు మీరు మీ ఒక పద్ధతి మారిపోతాయంట, మీ ఒక ఆలోచన మారిపోతాయంట, మార్చబడుతుంది. ఇది ఒక గొప్పదైన పిలుపు అంట. ఇలాంటి ఇదే అంత పౌలు చేసేది. నేను, నా రక్షణ, నా జనాంగం మాత్రమే ఆలోచించినట్టు ఆయన ఎప్పుడు. అందరూ ప్రభు ఆయనకి ఏం చెప్పారో అందరి గురించి ఎప్పుడు ఆలోచిస్తారట. అందరికి గొప్పగా చూస్తారంట ఆయన. ఏ ఒక్కరిని ఏం చేయరంట ఆయన, తక్కువ చేసి మాట్లాడేది చెప్తున్నాడు. ఇది మనమంతా కూడా ప్రభువులాగా ఆయన ఒక పద్ధతిని, ఆయన మంచితనాన్ని, కట్టుదిట్టాన్ని అనుసరించటం వల్ల ఆయనతో పాటు మనము చేరుకునే ఒక పిలుపు అంట. ఇలా జీవించేది అదే అంట పిలుపు. ఎప్పుడైతే ఆయన గుణగణాలతో పాటు మనం చేస్తామో అప్పుడు మన అది ఏమంటుంది, ఆయన నిర్ణయించిన పిలుపులోనికి వచ్చేస్తామంట. ఆయన తీర్మానించిన విశ్వాసానికి వచ్చినామంట. ఆయన పిలిచిన పవిత్రతకు వచ్చేస్తామంట. ఎప్పుడైతే మనలో ఉన్న ఒక ప్రభు క్రియల్ని, అదంతా అయింది అంట. అది ఎప్పుడైతే వెల్లడిపరిచి మనలో కనపరుచుకుంటామో, ఎప్పుడైతే భూమి మీద వాటిని అవలంబిస్తున్నామో, అప్పుడు మనము ఆయనతో పాటు ఒక చేర్చబడే, పిలువబడే ఒక మంచి సాక్ష్యవంతుడైన విశ్వాసి అవుతామంట. సాక్షి పొందే విశ్వాసి ఉంటామంట. అప్పుడుదా మన ఒక పిలుపు మారిపోతాయంట. మన పిలుపుని ఏమంటారా, స్థిరపరుస్తారంట. అప్పుడే మనం జీవించే జీవితం వాళ్ళని బట్టి అంట. ఇప్పుడు ఒక స్టూడెంట్ పై చదువుకు వెళ్ళడానికి అతని ఎగ్జామ్ ఎంత ముఖ్యమో, ఎగ్జామ్ రాసే మార్క్ ఎంత ముఖ్యమో అంట, అదే అంత ముఖ్యం. అతను ఇంకా పై స్టేజ్కి, అగ్రస్థానానికి, నెంబర్ 1 రావడానికి కారణం ఏమి, అతను రాసిన ఎగ్జామ్లోనే మార్కుని బట్టి అంట. అలాగే ఇక్కడ క్రైస్తవులకి మన జీవించే జీవితాన్ని బట్టి అంట. మన పిలుపు స్థిరపరచబడుతుందా, మన పిలుపు ఉన్నత పిలుపు అవుతుందా, మన పిలుపు సామాన్య పిలుపు అవుతుందా,
మన రక్షణ సామాన్య రక్షణ అవుతుందా, మన రక్షణ ఉన్నతమైన రక్షణ అవుతుందా అని తీర్మానించబడతాయంట. ఎప్పుడో మనలో ఉన్న ఆ కట్టుదిట్టము, ఆ కళాచారం, ఆ కల్చర్ని అనుసరించేది, ఆ పెద్దలను అందరిని మర్యాద ఇచ్చేది, అందరికి విధేయమైన చూపేది, మన కట్టుదిట్టంలో ఉన్నామని మనల్ని కట్టుదిట్టానికి అప్పగించుకునేదంట. ఇప్పుడు యేసుప్రభు ఎంత కట్టుదిట్టంగా ఉన్నారు, ఎంత పద్ధతిగా ఉన్నారు, ఎంత ప్రియుడిగా ఉన్నారు. ఎవరిని ఆయన అవమర్యాదగా మాట్లాడతారా? ఆలయములు తప్ప, అది ఆలయము అది ఒక వ్యాపార స్థలంగా చేశారని ఆయన అంత దుఃఖపడారు, వేదన పడారు తప్ప మీకు ఎక్కడ ఏం లేదు. ఆయన ఎక్కడ ఎవరిని కానీ తక్కువ మాట్లాడటం లేదు ఆయన. అదిదా ఇక్కడ అది చూస్తున్నాం. మనము దేవుడిని చూసి తీర్మానించే ప్రతి తీర్మానము, క్రియ అదంతా కూడా న్యాయ, నీతి, ప్రేమ, మర్యాద, ఈ యొక్క కట్టుదిట్టాలు, ఈ యొక్క ఆత్మీయమైన విషయాలు, పరిశుద్ధత, ఇవంతా కూడా ఎప్పటికీ మనము అనుసరించి గైకొని జీవిస్తూ ఉండాలంట. అప్పుడు ఆయన మనల్ని తలుసుకుంటాడంట. ఏమంటే ఇదంతా ఎవరిది? ఆత్మీయమైన విషయము, న్యాయము, నీతి, ప్రేమ, మర్యాద, క్రమ పద్ధతి అన్నీ కూడా, ఇదంతా కూడా ప్రభునందు ఉండే గుణం. ఎప్పుడైతే అది చెప్తున్నా ఇక్కడ, మీరు యోచించుకొనుడి అంటే ఏమంటారు? మీలో ఏం చేయాలా? యోచించుకొనుడి. ఇది మన పద్ధతిగా ఉందా? మనం జీవించేది, మనం మాట్లాడేది, మనం తినేది, మనం తాగేది, ధరించేది, మన సహవాసము, మన ఫ్రెండ్షిప్, మన సాంగత్యము, మన పడక, మన ఎవరితో ఏమి ఎంత టైం వ్యర్థపరుస్తున్నామా, ఆదాయపరుస్తున్నామా, ఇదంతా యోచించుకుంటాడు. మీరు యోచించుకోండి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా. అంతే. ఒక ప్రార్థన ఎంత పవిత్రమైనది. అది ఎవరు సంభాషణ. అది దేవునితో, యేసు ప్రభు ద్వారా సంభాషణ. అది దేవునితో మనకేం చేసేది? మనకు ఆయనకు ఉన్న ఒక బంధం దేని ద్వారా మనం ఆయన అనుసరిస్తాము, ఆచరిస్తాము, మేలు పొందుకుంటాం. ఈ ప్రార్థనే పవిత్రంగా జరిపించకపోతే చాలా మంది ఇప్పుడు వరకు చూస్తున్న సమాజంలో నిలువని ప్రేయర్ చేస్తారంటే తెలియదు అంటారు. నిలువు మోకాలు ప్రేయర్ అది అంటే చేసేది అంటారు. అంటే ఇప్పుడు వరకు వాళ్ళకి దాని గురించి ఏం లేదు. నిలువ చక్కగా మోకాలు వేసి బాడీని స్ట్రైట్గా నిలబెట్టడమే రాదు వాళ్ళకి. నిలువు మోకాలు అంటాం. కొన్ని కొంచెం వంగి మోకాలు వంగడం, అది ఒక రకం. బాగా కూర్చోండి, మోకాలు వేసుకుంటారు. ఏది అలవాట్లేదు చాలా మందికి. ఎంతసేపు అంటే చేస్తారు ప్రేయర్ అంటే చాలా మంది 10 నిమిషాలు, 20 నిమిషాలు. నేను వినేదంతా అరగంట, గంట. అయ్యో గంట అంతా మన వాళ్ళు కాదు. అప్పుడు మేము ఎలా పొందుకుంటాం? అప్పుడు ఎవరి కోరిక ఎలా ప్రేయర్ చేస్తాం? ఒక 50 మంది పేరు చెప్పడానికి అరగంట పడుతుంది. మనం సహవాసం 100 మంది ఉంటారా? మన గ్రూప్ ఎంత ఉంది? 100 మంది పేరు చెప్పాలంటే 1 గంట కావాలా? అప్పుడు 100 మంది కూడా ప్రేయర్ చేయరా? అప్పుడు మీ కొరకు ప్రభు ఎప్పుడు విద్యాపడి చేస్తుంటారా? ఆయన మన కొరకు, మన మరి ఎన్ని కోట్ల మంది ఎన్ని భూమిలో ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అందరికీ ప్రేయర్ చేస్తుంటారా? నా ప్రియుల గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు తండ్రి అని. అప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థనకి సమయం ఇవ్వాలా. ప్రభు తన జీవితంలో ఎక్కువ సమయం దేని గడిపారు? ఆయన ప్రార్థన గడిపారు. చూడండి, ఎక్కువ ఎప్పుడు ప్రేయర్. ఆయన ఎప్పుడు ప్రేయర్. అందరూ ఆయన ఏకాంతంగా వెళ్ళాలంటే మీరు అందరూ ఆపేస్తారు. మీరు ఎన్నో ప్రేయర్ చేసి వస్తాను, ఇక్కడ ఉండాలా కొంచెం దూరం. ఆయన ప్రేయర్ చేసి వస్తాడు. మరి ఎన్ని సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. అప్పుడు ఎక్కువ దేవుడితో ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడో. అదిదా మనం కూడా మన ప్రార్థనకి టైం ఇవ్వాల. దానికి ప్రత్యేకంగా మోకరించి చేసే ప్రార్థనకి చాలా వాల్యూ ఉంది. ఎందుకంటే ఆయన చెప్తారు కదా దేవుడే, ఆయన నామములు ప్రతి మోకాలు ఏం చేయబడాలా? వంగలు. అప్పుడు ప్రతి మోకాలు వంగాలి అనేది ఏముంది? దేవుణ్ణి చిత్తమై ఉన్నది, ఇష్టమై ఉన్నది. అప్పుడు మనము తెలిసి మన మోకాలు వంగకుండా ఉంటే ఏదో ప్రాబ్లం అయిపోయింది, వంగలేని పరిస్థితి, పర్వాలేదు, అది చూస్తాడు. వంగి బాగుండే వయసులో ఉన్నప్పుడే మనం వంగకుండా ఉంటే ఎట్ట? అప్పుడు ఆ ప్రభుకు మోకాలు వంగకపోతే ఎట్ట? నమస్కరించకపోతే ఎట్ట? అదిదా మనము మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఎంత బాగుంది. ప్రార్థన అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఆ కాలంలో వాళ్ళు అక్కడ ఉన్న కొత్తగా విశ్వాసం వచ్చారు కాబట్టి ఆ ఓల్డ్ కల్చర్ని అటు ఇటు ఆరాధ్య పాటిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎంత ఖచ్చితంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది.
చూడండి, కొలసి 2:5 చూసినప్పుడు నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. అదిదా మీ యోగ్యమైన ప్రవర్తన. ఎందుకు అలా రాశారు? ఇక చాలా మంది యోగ్యత లేకుండా ఉంది, ఆనందించలేని పరిస్థితి ఉంది. అందుకే చెప్తున్నాడు, మీ యోగ్యమైన ప్రవర్తన చూచి నేనేం చేస్తున్నాను, ఆనందించే వాడినే ఉన్నాను. ఏం చెప్తున్నాడు? నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఎందుకు ఆ మాట చెప్తాడు ఆయన? సేమ్ ఎలాంటి ఒక్క విషయం చూసారా? ఆత్మీయమైన నేను శరీరం దూరంగా ఉన్నాను, మీలో ఏం చేస్తున్నాను, మీతో ఏం చేస్తున్నాను, ఆత్మీయ విషయం నేను ఎందుకు అలా చెప్పారు? మనకు పొందింది, మనము కలిగింది, ఆయన కలిగింది, అందరు కలిగింది ఒక ఆత్మనే. అందరు కలిగింది ఒక ఆత్మనే. చూసారా? అదిదా మనం గమనించాలి ఎప్పుడు కానీ. ఎంత విషయం, మంచి విషయం కదా అని చెప్పేది. నేను శరీరంలో దూరం ఉన్నాను, ఆత్మలో ఏమున్నాను, ఆత్మ విషయం ఏమున్నాను, సమీపంగా ఉన్నాను. అప్పుడు ఎందుకు అలా అంటారు? అందుకంటారు ప్రభు, అందరిలో ఉండేది ఏమది ఒక ఆత్మనే అంటే. అందరిలో ఉండేది ఒక ఆత్మనే. మనం నడిపేది ఒక ఆత్మ, మన విశ్వాసం పుట్టించి ఒక ఆత్మ, మనల్ని బలపరిచేది ఒక ఆత్మ, మనల్ని కాపాడేది, మనకు బోధించేది, మనకు నడిపించేది, మనల్ని ఆదుకునేది, ఆదరించేది, కౌగిలించేది, కాపాడేది, సమస్తం చేసేది ఆ దేవుని ఆత్మ ఒకటి. అది చెప్తున్నాడు. అందుకే ఆత్మనే ఆయనలో ఉంది, నాలో ఉంది, నేను విశ్వాసం ఉంది. అలాగే మనం కూడా, మనలో ఉండేది కూడా ఆత్మనే. అది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే శరీరం దూరంగా ఉన్నాను, ఆత్మలో మీ సమీపంగా ఉన్నాను అంట. లూకా 12:57 చూస్తే, లూక్ 12:57. ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా. అదిదా ఏది న్యాయమో మీరంతటా మీరే విమర్శింపరేలా. మళ్ళా అంతే 57. వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నటకు త్రోవలోనే ప్రయత్నం చేయము, లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఇచ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రొంతుకు అప్పగించును. అంటే ఏమంటారు ఇక్కడ? నువ్వే ఏం చెయ్య, ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా. ఏది న్యాయము, ఏది నీతి, ఏది సత్యము, మనం ఏం చేయాలి? వాటినే ఖచ్చితంగా చేయాలి. ఎవరో ఒకరు చెప్పేసి ఇది న్యాయం, ఇది నీతి, సత్యం అంటే ఒప్పుకోలేము. ఎవరు చెప్పాలంటే ప్రభు చెప్పాలా, ప్రభువుకి దేవుడు చెప్పి ఉండాలా. అది మనం చూడాలి, జాగ్రత్తగా చూడాలి. ప్రభు వచ్చి చెప్పాలి. అదే చెప్తాను దేవుడే, నా కుమారుడు ఇతని మాట మీరు వినండి, చెవియకండి అంటాడు. ఎందుకో ఆయన ద్వారా సమస్తం పలికిచ్చారు. ఆయన ద్వారా పలికిచ్చారని ఆయనకి ఇష్టము, అది ఆయన చిత్తము. అది విని మనం విశ్వసించాలని ఆయన ఇష్టంగా ఉంది. నా కుమారుడు ద్వారా వచ్చే మాట విని విశ్వసిస్తే మిమ్మల్ని నేను అంగీకరిస్తా అంటారు. అందుకే వేరే ఎవరి మాట ఆయన అంగీకరించడు. ఆయన కుమారుడు ద్వారా వచ్చే మాట విశ్వసించే వాళ్ళు మాత్రమే అంగీకరిస్తాడు ఆయన. అందుకంటున్నాడు ఇక్కడ, మీరు ఏది న్యాయమో ఏం చేయాలి, మీరే విమర్శించాలా. ఏది సత్యమో, ఏది నీతి, ఏది ఎవరెవరు చెప్తారు కాదు. ఎవరో ఒకరు మనతో ఉండే చాలా నడపవచ్చు. సడన్ వాళ్ళే చెప్పేది మనం ఎట్ట ఒకరోజు వాళ్ళకి విశ్వాసం మారిపోవచ్చు. ఎప్పుడు యేసు ప్రభుతో పాటు పేతురు ఉన్నారు, ఎప్పుడు పేతురు యేసు ప్రభు సంభాషణ ఎప్పుడు జరుగుతుంటుంది. ఒక దినాన జరిగింది సంభాషణ. ఆ సంభాషణ యేసు ప్రభు అంగీకరించలే. వెంటనే నువ్వు పో సాతానా, నువ్వు మనుషుల ప్రకారం యోచిస్తున్నావు తప్ప దేవుని ప్రకారం ఏం చేయలే, యోచించలేదు అంటారు. కరెక్టే కదా. అప్పుడు మాత్రం ఎందుకు ఆలోచన? అప్పుడు ఇంతకుముందు ఎన్నిసార్లు ఆయనతో సంభాషణ జరిగి ఉండదా? జరిగినాయి. అన్ని సంభాషణ మంచివే, కానీ ఒక సందర్భంలో ఆయన ఇచ్చిన సలహా మంచిది కాదు. అది వ్యతిరేకంగా ఉంది. అప్పుడు హేట్ చేశారు అదే పేతురుని.
తర్వాత అన్నారు ఆయన, నువ్వే బండ, నీ మీద నా సంఘాన్ని కడతానని. మళ్ళీ ఆయనే కదా వాడుకున్నాడు. అంటే అన్ని సందర్భంలో మనలో వచ్చే మాట ఎలా ఉంది? రక్షణకరంగా ఉందా? ఆదరణకరంగా ఉందా? న్యాయంగా ఉందా? సత్యంగా ఉందా? ఆలోచించాలా, పసి కట్టాలా. ప్రతి ఒక్కరిలో వచ్చే మాట ఎలా ఉంది? అది ఆయన కూడా వినేది. అందుకంటాడు, మీ మాటలను బట్టి మిమ్మల్ని ఏం చేస్తాను, నేను తీర్పు చేస్తానంటాడు. ఎందుకు? అందుకే మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభువును చూడాలి మనం. ప్రభు చెప్పేసి, నా స్వయంగా నేనేం మాట్లాడలేదే. అప్పుడు ఎంత సిన్సియర్గా, ఎంత జాగ్రత్తగా ఎవరితోనూ ఎలా మాట్లాడుకుంటాడు ఆయన. అప్పుడు మనం ఎందుకు అలా మాట్లాడకూడదు? మనకి శ్రద్ధ లేదు. ఎంతంటే అటు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నాం. అయితే అపరాధం అవుతాం. ఎవరి మాటను వింటూ ఉంటాం, ఎవరి మాట నమ్ముతూ ఉంటాం. అది కాదు. ఎవరి మాట విను, ఎవరి మాట నేను ఆయన. కానీ విశ్వసించేది ప్రభు మాట మాత్రం ఉండాల. తీర్మానించేది ప్రభు మాటగా ఉండాల. వేరే ఏ మాటని మీరు తీర్మానించవద్దు, ఆ ప్రకారం తీర్పు చేయవద్దు, ఆ ప్రకారం ఆలోచించవద్దు. ఏ మాట అయినా. ఎందుకంటే ఆ మాట అంతా సాధారణమైన మాట, ఒట్టి మాట అంటారు కదా చాలా మంది. ఏ మాట అంటే ఒట్టి మాటలే ఉన్నాయి, గాలి మాటలు ఉన్నాయి. ఇదిగా మనం విషయాలు చేస్తాం. గాలి మాటలు, గాలి ఒట్టి మాటలు అవి, ఒట్టి మాటలు. అయితే ప్రభు మాట ప్రతి మాటకి ఎలా ఉంది? జీవము కలిగినది. ఆ మాట పొల్లైన ఏమవుదంట? తప్పిపోవును మాట. దేవుడు ప్రభుతో మాట్లాడే ప్రతి మాట తప్పిపోవును మాట. ఒక్కటి కూడా కింద పడదు. ఖచ్చితంగా అవును, ఆమె నెరవేరుతుంది. అంతటి మాట అది. అప్పుడు ఆ మాటకి ఎంత వాల్యూ ఉంది. అది జీవం కలిగిన మాట, అది జీవింపై చేసే మాట అది. అదే మనం చూడాలి. ఎవరి మాట వింటున్నాం మనం, ఎవరు దేనిపై పరిశీలిస్తున్నాం, దేనికో వాదనలు పెట్టుకుంటాం, దేనికో డిబేటింగ్ పెట్టుకుంటాం. అవంతా కాదు. చూడండి, యోహాను 3:24. 1 యోహాను 3:24. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాణి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. అదిదా ఆయనకి ప్రూఫ్ ఉంటుంది. నువ్వు నిలబడి ఉన్నావా, నిలిచి ఉన్నావా, నువ్వు విశ్వసించావా, విశ్వాసంలో దృఢంగా ఉన్నావా అని ఆయనకు తెలుస్తుంది. ఆయన దానికి రుజువు ఏమే? మాటనే ఏమంట? ఆయన మాటని ఏమంట? ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు. ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు. ఆయన ఏమంతా మనకు చట్టం ఇచ్చారు, ఏ పద్ధతి ఇచ్చారు, ఇలా మాట్లాడాలా, ఇలా చూడాలా, ఇలా తినాలా, అన్నీ మనకి ఇచ్చి ఉన్నారు. ఒక కట్టుదిట్టం ఇచ్చి ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి దినం వారికి ఎలా జీవించాలా, ఎలా విశ్వసించాలా, విశ్వాసంతో ఎలా సంభాషణ చేయాలా, విశ్వాసిని ఎలా గౌరవ మర్యాద ఇవ్వాలా, లేని వారిని ఎలా మర్యాద ఇస్తావో, ఉన్నవారిని ఎలా మర్యాద ఇస్తావు, అన్నీ చూస్తాడు ఆయన. ఈ లోకంలో ధనవంతులకు ఒక ఉన్నతమైన స్థానం ఉంటుంది, లేని పేదవాడికి స్థానం కాదు, లెక్క కూడా ఉండడు. దేవుడు అది ఒప్పుకోడు. మన దగ్గర అదేది చూడలే. అందరికీ ఒకటే సమానత ఇవ్వాల. లేనివాడికి ఉన్నవాడికి దోహం చూసినట్టు ఏం చేయకూడదు. నువ్వు వ్యత్యాసం, భేదం పెట్టకూడదు, భేదం చూపకూడదు. అది చెప్తున్నాడు. ఏమంట? మీరు ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాణి యందు నిలిచి ఉండును. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ మనం గైకొంటామో, చెప్పాం కదా పైన పద్ధతులు, అదంతా కట్టుదిట్టం చేసినప్పుడు ఆయనే మనల్ని ఆయన వాక్కు వచ్చేస్తే ఆయన వచ్చేసినట్టు, అంతే వచ్చేసినాడు. మనం నిలిచి ఉండకపోతే మన వాక్కునే ఆలోచించు. ఇది నిలిచి ఉండాలంటే ఒక రోజు 2 రోజులు పని కాదు. ఇది ఏదో ఒక వారం 2 వారం పని కాదు. ఇది జీవితాంతం ఎత్తుకొని ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండడం. ఈ వాక్యాన్ని ధ్యానించి దాని గురించి మనము అలవాటు చేసుకొని మాట్లాడనే అలవాటు సాగాలి. ఫస్ట్ మాటలు, ఆలోచనలు, మాటలు, తర్వాత ఆ ప్రకారం క్రియలు వెంటనే వచ్చేది. ఒక స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది. తర్వాత యెషయా 32:8. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. గనులు ఘనకార్యము కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. చూసారా? మనం చేసే ప్రతి కార్యంలోనూ ఉంటుంది. అది ఎలాంటి కార్యము? ఘనకార్యమా, గణనీయమైన కార్యమా? అది పవిత్రమైన కార్యమా, అపవిత్రమైన కార్యమా? పవిత్రమైన మాటలా, అపవిత్రమైన మాటలా? పవిత్రమైన ధ్యానమా, అపవిత్రమైన ధ్యానమా? మీ సంభాషణ పవిత్రమైన సంభాషణ, అపవిత్రమైన సంభాషణ, ఏది ఉంటుంది మీలో?
ఆయన రెండే తీర్మానిస్తాడు. ఇది ఎలాంటిది ఆయన చూస్తాడు ఆయన. అప్పుడు మనమే దానికి చెప్పేసినాడు, నేను చూస్తాను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా అక్కడ నేనే చేస్తాను ఉంటానని. అప్పుడు ప్రభు నా మధ్యలో ఉన్నారని ఇద్దరు ముగ్గురు కూడుకొని ఏం మాట్లాడుతున్నాం, ఎవరిని గురించి సంభాషించున్నాం? అది ఆయనకి ప్రయోజనంగా ఉంటుందా, లేదా ఆయన ఇచ్చిన విశ్వాసానికి పెంపొందలుగా ఉంటుందా, ఎదుగుదలగా ఉంటుందా? ఆయన చూస్తాడు ఆయన. అదే ఇక్కడ మాట్లాడేది చూసారా, అదే చెప్పారు. ఏమండి ఇంత తర్వాత 14 వచ్చిన 1 కొరింథీ 11:14. పురుషుడు తల వెంట్రుకలు ఆ, పెంచుకొనుట ఉమ్, అతనికి అవమానమని ఉమ్, స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. ఉమ్. పురుషుడు తల వెంట్రుకలను పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ చిత్తముగా మీకు తోచును కదా. ఎంత చక్కగా చెప్తా చూడు. ఆదిలోనే ఆయన సృష్టి ఆరంభంలోనే ఇద్దరికి జీవము, ఈ అవయములంతా కూడా జీవం ఒకటే, అవయముల డిఫరెన్స్. అలాగే వాళ్ళకు ఉన్న ఏమది స్కెచ్ ఏమంటుంది అండి, బాడీ స్ట్రక్చర్ అది కూడా డిఫరెన్స్. అది ఎందుకంటే ఆయన కనపడాలి, డిఫరెన్స్ అని కనపడాలి. అలాగే భూమిలో ఉన్న మనకు కూడా కనపడాలి, అలా పెట్టారు. రెండు జాతి అంటారు. అందుకంటారు మానవ జాతి రెండు, ఒకటి ఆడ మగ అంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళు అంతే, మేల్ ఫీమేల్, వేరేమి అయితే చెప్పాలి. ఇది ఆయన ఏర్పరిచి ఆయనే డిఫరెన్స్ పెట్టాడు వీళ్ళిద్దరికి, మనం కాదు. అది ఈరోజు చాలామంది ఏమే అర్థం చేసుకోకుండా మేము ఈక్వల్ అని ఒకటే ఒకటే ఈక్వల్ అయిపోతున్నారు. అది ఆయనకేం లేదు. అది ఆయన అలా చేయలే. ఆయన వాళ్ళు డిఫరెన్స్గానే పెట్టారు, వాళ్ళు వ్యత్యాసంగానే పెట్టారు. అన్నింటిలో వ్యత్యాసం ఉంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ అలవాటు, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ యాక్షన్, వాళ్ళు ఒక ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ వ్యత్యాసమే. అప్పుడు ఎందుకు అలా పెట్టారు? వ్యత్యాసంగా ఉండాలని ఆయన పెట్టారు. అయితే ఈరోజు మేము ఈక్వల్ అని ఏం చేస్తారు, చాలామంది ఎవరైనా వెళ్తారు చూసారా. అయితే దేవుడు ఆదిలోనే పెట్టింది ఏమే స్వభావం ఏమంటే, పురుషుడు తల వెంట్రుకలను పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ చిత్తముగా మీకు తోచును కదా. అలా పెట్టలే. ఆయన వేరు. ఆయనకి ఛాయలుగా పెట్టుకున్నారు. ఈయనకి ఛాయలుగా పెట్టారు, ఈమెకి ఈక్వల్గా పెట్టారు తప్ప ఆయనకి ఈక్వల్గా పెట్టారు. పురుషుడు మాత్రం ఎవరికి ఛాయగా పెట్టారు, అదిదా మగిమ. ఆయనకి తల, ఈయనకి ఈమె శిరస్సు, ఈమెకి శిరస్సు ఎవరు? పురుషుడు. అందుకే పెట్టారు. అయితే అతనికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అదిదా మనం గమనించాలి. అప్పుడు ఎంత వ్యత్యాసం ఉంది కదా. పౌలు ఒక కాలంలో క్రీస్తు సంఘములో బాగా వెలుగుగా చాలా ఉన్నతంగా జీవించవలసిన ఆ ఉద్దేశము పౌలుకు ఉంది. మన సంఘం అంటే ఎలా ఉండాలని ఉద్దేశం ఆయనకి, బ్రైట్ ఉండాల, జ్ఞానంగా ఉండాల, పవిత్రంగా ఉండాల, మంచి మర్యాదస్తులుగా, అన్ని విషయంలో ఏమి ఎదిగిన వాళ్ళుగా, గొప్ప వాళ్ళగా ఉండాలనేది పౌలు ఉద్దేశం. అదే ప్రభు ఉద్దేశం కూడా. నా బిడ్డలంటే లోకంలో ఎలా ఉండాల, ఎస్పెషల్లీ ఎలా ఉండాలి, వాళ్ళు వెలుగు సంబంధాలుగా ఉండాల. ఆయన చెప్పిన ఆయన మాటలను ఏం చేసి ఉండాలి, వాళ్ళు అనుసరిస్తూ జీవిస్తూ బోధిస్తూ ఉండాలి, అలాగే నడవాలి. అదే ఆయన ఇష్టము. అయితే ఇక్కడ ఏమైపోయింది, ఎప్పుడైతే మగవాళ్ళు ఆడవాళ్ళకి కనపడకూడదు ఆయన చేసింది, అదే ఆడవాళ్ళు మగవాళ్ళకి కనపడకూడదు ఆయన చేసిన డిఫరెన్స్ చూడు. ఫస్ట్ చేసింది ప్రతి ఒక్క పురుషుడు ఎవరు మరి కనపడకూడదు, స్త్రీ మరి కనపడకూడదు. ప్రతి స్త్రీ పురుషుడు మరి ఏం చేయకూడదు, కనపడకూడదు. వాళ్ళకి ఎలా ఇచ్చారో అలాగే ఉండాల. అదైతే దేవుడు ఏర్పరిచిన పద్ధతి. అయితే ఈరోజు దేవుడు ఆ ఒక సృష్టి ఆరంభంలో ఎప్పుడైతే పురుషుడు స్త్రీగా ఆయన ఏర్పరిచిన ఆ సృష్టిలోనే వ్యత్యాసం ఉంది. వ్యత్యాసము ఒక 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 క్రమ పద్ధతి ఉంది, ఒక కట్టుదిట్టాలు ఉంది. ఒక ఆత్మీయ విషయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన తీర్మానించున్నాడు అన్నిటిని కూడా. ఇలా ఉండాలా, ఇలా ఈయన క్రియ ఉండాలా, ఇలా ఉండాలని. అదే ఆ ఆత్మీయ జీవితము పరిపూర్ణతే బయట వచ్చి కనపడుతుందంట.
మనం ఆత్మీయంగా ఉన్న బుద్ధివంతంగా నడుచుకునేది అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ప్రభు చెప్తారు కదా, ఒక మంచి దాసుడు మంచి ధననిధిలో నుండి ఏం చేస్తాడు? ఎత్తి తన సద్విషయములను మంచి విషయాన్ని ఏం చేస్తాడంట? బయటకు ఎక్కడి నుంచి వస్తుంది అది? మంచిది. ఒక చెడ్డ దాసుడు తన ధననిధిలో నుండి ఏం చేస్తాడు? చెడ్డదిని. చెడ్డ విషయంలో అదే చెప్తాను. అదే అంట, పురుషుణ్ణి ఒక మంచి ఒక 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 మాదిరి అయిన వాడిగా పెట్టాడంట. అతన్ని చూసిన వాళ్ళు అలాగే నడవాలని ఆశపడాలంట. ఎందుకు మనం ప్రభువుని అనుసరించాలంటే, ప్రభువు నడితే ఎలా ఉంది? తండ్రికి మహిమగా ఉంది. అందువల్ల ఆయన అనుసరిస్తే ఆయనలాగా నడిచిపోతే మనకేమొస్తుంది? ప్రభుతో పాలు పంపు వస్తాయి. దేవునితో పాటు మనం ఏం చేసుకుంటాం? ఏం చేసుకోం? పంగు వంతు ఆయనతో కుమారుడిగా ఒక ఆశీర్వాదం పొందుకుంటాం. అదే అంట, ఈయన ఆయన సృష్టి ఆరంభంలో ఉద్దేశించిన ఏం తెలుసా? అతన్ని చూసి అందరూ ఏం చేయాలంట? ఫాలో చేయాలంట. చూడండి, ఒక గొర్రెల కాపరి వెళ్తూ ఉంటాడు. చూడు, లాస్ట్ టైం చూపిస్తాను. ఒక ఒక 500 గొర్రెలు ఉన్నాయి. వెళ్తూ ఉంటాడు. వెళ్ళి ఆయన లాస్ట్కి ఒక మధ్యలో చలి ఎక్కువ ఉందని అగ్ని ఆ మధ్యలో ఒక దీపం పంచి కట్టెలు ముట్టించి దీపం అగ్గి వేసేసి దాన్ని 4 రౌండ్స్ చుడుతూ ఉన్నాడు. చలి కాంచుకుంటా ఉన్నాడు. 4 రౌండ్ 5 రౌండ్ 6 రౌండ్ ఆయన వెళ్ళిపోయినాడు. అది ఏది పోలేదు. అది 100, 200, 300 చుట్టుకుంటానే ఉన్నాయి ఆ అగ్నిని. ఎందుకో? అతని యజమాని ఏం చేశాడు? ఫస్ట్ దాన్ని తిరిగి చూపించినాడు. 4 రౌండ్ కొట్టాడు. 4 రౌండ్ కొట్టి ఆయన సైలెంట్గా వరకు కూర్చున్నాడు. అది ఒకటి కూడా దాన్ని మర్చిపోయింది. 4 రౌండ్ కొట్టినాడు, 1 రౌండ్, అది ఇంకా 4 రౌండ్ కొట్టుకుంటూనే ఉంది ఆడే. నేను ఒకే చోట నిలబడకూడదు, అది ఎఫెక్ట్ వస్తుంది. అన్నీ మారి అప్పుడు అనిపించింది. అప్పుడు ముందుకు వెళ్ళేవాడిని ఏం చేస్తుంది? భిన్నముగా అన్నీ ఫాలో అవుతుంది. అదిదా ఇక్కడ కూడా అదిదా ఒక కలిగించిన ఉద్దేశం ఏమంటే, అతని అందరిని వెంబడించాలంట. ఈరోజు చూడండి, చాలా మంది గొప్ప వాళ్ళుగా వచ్చినప్పుడు వాళ్ళు టీచర్ని చెప్తారు కదా, ఏమప్పా ఇలా వచ్చామంటే ఇక్కడే చదివాను, ఇక్కడ టీచర్ అయిపోయినాను. ఎందుకు అన్నప్పుడు, మా సారు ఆయన నేనేం చేశాను, ఆయన అంటే నాకు లైక్, ఆయనను ఫాలో చేశానంట. అప్పుడు చూడండి, ప్రతి మానవుల్లో ఉద్దేశం అలాగే పెట్టారంట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎవరికి పెట్టారంట? ఇది ఫస్ట్ ఆదంలో పెట్టారంట. ఇది ఆయన చూసి ఆయన సరిగా జీవిస్తే ఆయన అందరూ ఏం చేసి ఉండారు? ఆయన్ని ఫాలో చేసి ఉండాల. అలాగే పెట్టారంట. అయితే ఏం చేశారంట? కాలక్రమంలో ఇది ఎప్పుడైతే దేవుని చేసిన ఒక స్వభావం ఎలా అంటే, ఆయన ఇచ్చిన ఒక గుణాలు, ఆ కట్టుదిట్టాలు, ఆ హక్కు, ఇదంతా కూడా చాలా వ్యత్యాసంగా ఉంటుందంట ఇద్దరిలో కూడా. వాళ్ళిద్దరిలో ఉన్న వ్యత్యాసము ఒక్కటే కాదంట. వాళ్ళకు ఉన్న ప్రతి ఒక్క హక్కు కానీ, ప్రతి ఒక్క బాధ్యత కానీ, ప్రతి ఒక్క పద్ధతి కానీ, బుద్ధులు కానీ, ఆశ అన్ని వ్యత్యాసం ఉందంట. ఇంకా వాళ్ళు ఒక ఉడల తోటం ఏమంటారు, ఈ ఒక అవయములు, ఈ శరీర అవయము స్ట్రక్చర్ ఏమంటారు? అదే బాడీ, శరీరం ఏముంది? రెండింటికే వ్యత్యాసం పెట్టారు ఆయన. అలాగనే ప్రతి విషయం కూడా ఆయన అన్నిటిని ఉద్యోగపరిచి జీవింపచేసేవాడిగా పెట్టారట ఆయన్ని. ఆయన మాట ఎలా ఉంటుందంటే, ప్రతి మాట కూడా కార్యసిద్ధి కలెక్ట్ చేస్తుందంట. అలా పెట్టారంట ప్రతి మాట కూడా. ఇంకా ఆయన్ని విట్నెస్గా పెట్టారంట. ఏమని పెట్టారంట? ఆయన్ని విట్నెస్ అంట. అలాంటి వాడు పోయి ఈరోజు అందుకే అంటాడు, అలాంటి మిమ్మల్ని చేసిన ఒక ఉద్దేశం ఎంత తెలుసా? కింగ్. ఎలా అంట? పరిపాలించేవాడికి ఏర్పరిచారంట. అప్పుడు పరిపాలించేవాడికి ఎంత ఆయన ఇచ్చారో ఆ విధిలో ఉండాల. ఈ వేరే మరి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే ఏమైపోతుంది? తప్పు అయిపోతుంది. అది చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీ 5:10 చూసినప్పుడు, గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధం వల్లే నడుచుకొనుడి. ఇక్కడ మనము సాక్షిగా ఉండాలని, జీవించాలని దేవుని చిత్తం అంట. దాని కొరకే మన సాక్ష్యం అంటే మన శరీర ఒక అవయము, శరీర ఇదిలో కూడా అది కూడా సాక్షి పెట్టేసంట.
ఏది విట్నెస్? ఫస్ట్ ఏది విట్నెస్ వస్తుంది? ఈ శరీరం అంట, ఇదే సాక్షిగా ఉంటుందంట. అప్పుడు చూడండి, శరీరమే మనకేం చేశారు ఫస్ట్. ఇది లేకపోతే మనం ఏం చేయలేము, ఏదంట పురుగు చేయలేము కదా. అందుకంట మన ఆత్మ విషయంలో ఎదిగున్నామని ఎవరు తెలుసంట? ఈ శరీరంలో తెచ్చి ఆత్మ విషయం చూపించినప్పుడంట ఆ శరీరం ముఖ్య పట్టాలి. అలాగే మనము ఈ యొక్క మనం విట్నెస్గా ఉన్నాం, ఈ భూమిలో విట్నెస్గా జీవించాలని దేవుని ఏర్పాడు. ఆ దాని కొరకు ఆయన ఈ యొక్క శరీరం ద్వారానే వానికి సాక్షిగా ఇవ్వాలంట. నేను చేస్తాను, ఇలా తీర్మానించాను, ఇలా చేయపోతాను అని ఇక్కడే విట్నెస్ ఇచ్చేది. అది చెప్తున్నాడు 1 తెస్సలోనికీ 4:1. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరేలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. అదిదా మా వలన నేర్చుకునే ప్రకారంగా. ఎందుకు? ఎవరు నేర్పించారు ఇదంతా? యేసు ప్రభువే దీనికి మాస్టర్. అది చెప్తున్నారు. అంటే ఏమని, ఒక్కరికి ఏం చేస్తున్నారు ఈ బోధని ఆయన ప్రారంభించి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయినారు. మీరు వెళ్ళి చెప్పండి అని. అది ఏమవుతుంది ఇప్పుడు వరకే? వేరే మెథడ్ కాదు, ఇది ఒకటే మెథడ్. ఇది ఎవరి ద్వారా ప్రారంభించాలి, ఎవరితో దానికి వచ్చి చెప్పాలి? వాళ్ళ మాస్టరే చెప్పారు. అందుకే ఆయన గురువు అయినాడు, మాస్టర్. ఆయన అన్ని నేర్పించేది ఆయనే. అలాగంటే ఇప్పుడు వరకు అది ఆ పద్ధతి అనుసరిస్తున్నామంట. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆయన వచ్చి నేర్పించింది అక్కడ అంట. ఇక్కడ ఏదంత వాటి కూడా ఏం చేస్తాడు ఈయన? వచ్చి అన్ని నేర్పించి వెళ్ళాడు ఆయన. సేద్య పరిస్థితుకు అన్నిటినీ ఏళ్ళట్టుకు ఆయనకి ఏం చేశారు? రోజు రోజు వచ్చే ట్రైనింగ్ నేర్పించారు ఆయనకి. లేకపోతే చూడండి ఎంత బాగుంది కదా. అదంటారు 1 పేతురు 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి. చూసారా, ఎప్పుడు ఈ శరీరానికి ఆత్మకి ఏం చేస్తుంది? ఎప్పుడో పోరాటం ఉంటుంది. కాకపోతే ఏమైనా ఏం చేయాలా? శరీర పోరాటం ఏం చేయాలా? శరీరాశలు ఏం చేయాలా? విసర్జించాలి. అది మాత్రం మనము రిజెక్ట్ చేయకపోతే తప్పు అయిపోతాయి. అక్కడ ఒక అవ్వ తప్పు ఏం చేయలే, దాన్ని ఏం చేయలే, రిజెక్ట్ చేయలే. రిజెక్ట్ చేసి ఉండాలి యాక్చువల్లీ. కానీ మళ్ళీ ఎరిగింది ఇది మోసపోయానని ఎప్పుడు చెప్పింది? మళ్ళీ తెలిసిపోయింది ఆమెకు, అయ్యో నన్ను మోసపోయినాను అని తెలిసింది. ఈ రోజు చాలా మంది అక్కడ చూసి చదివి గ్రహించి కూడా ఈ రోజు చాలా మంది ఏమవుతూ ఉంటారు? మోసపోతూనే ఉంటారు, ఏమారిపోతూనే ఉంటారు కదా. నాలాగా చాలా మంది ఏమారిపోతారు. నేను కూడా ఏమారిపోయినా, ఎన్నోసార్లు ఏమారిపోయినా కదా. అలాగే అక్కడ జరిగింది. అది మోసపోయినాడు, ఏమారిపోయింది. మళ్ళీ తెలిసింది ఏమారిపోయినా. అప్పుడు ఎంతగా చూడండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడు దేవుని విషయంలో ఎప్పుడు పోరాటం వస్తుంది, అన్నిటికీ ఆ శరీరమా ఆత్మన వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? వాటిని జాగ్రత్తగా మనము ఎదిరించాల. మనము సాక్షిగా ఉండాలనేదే దేవుడు ఇంతగా మనకి ఇచ్చే ఒక వివరణ అంట. మనం ఎందుకంటే ఈ సాక్షిగా ఈ శరీర అవయవం కూడా, ఈ శరీరమే, ఈ దేహం ఉందే, దేహంతో ఈ దేహం కూడా ఒక సాక్షి అంట, విట్నెస్ అంట. ఆయనకి దేహమే ఈ భూమిలో ఎందుకు పెట్టారు ఈ దేహాన్ని? విట్నెస్. ఆయన నేను నావాడా, నా ప్రియుడా. యేసుప్రభుకి ఏమని పెట్టారు మనల్ని? ప్రియురాలుగా. అది దాంట, ఇది విట్నెస్. ఇప్పుడు ఉన్నప్పుడు యేసుప్రభు భూమిలో ఏమై ఉన్నారు? ఆయన గొప్ప విట్నెస్గా ఉన్నారు కదా. ఆయన గొప్ప సాక్షి కదా. దేవుని ఎవరైనా దేవుని కుమారుడు అయినా ఎంత గొప్ప విట్నెస్ కదా. రోమా 12:1-2.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకట వలన రూపాంతరము పొందుడి. దేవుడు ఏమంటే రోజుకి మనం ఏమవ్వాలా, నూతనం అవ్వాలని ఆయన ఉద్దేశం, ఆయన ప్లాన్ ఏమే. ప్రతి ఒక్క పురుషుడి ఉద్దేశం ఏమో, ఎన్నుకున్న ప్రతి పరిశుద్ధిని ఉద్దేశం ఏం తెలుసు దేవుడు, వీడు ఏమవ్వాలా, నూతన పురుషుడు అయిపోవాలా. నా కుమారుడు ఎలా పంపాను, దేనికి పంపాను, దేని కొరకు ఉద్దేశం, ఆ ఉద్దేశంలో పరిపూర్ణ అయిపోవాలా. అందుకంటే దినం ఏమైపడాలి, మీరు నూతన పరిచయపడాలా. అదిదా ఉద్దేశం, అదిదా బుద్ధి కలిగిన ఆరాధన. మీరు ప్రతి విషయాన్ని ఏం చేయాలంట, పరిస్థితిని ఏం చేయాలంట అక్కడ చదవండి మేడం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూసారా, ఏది వదులుకోపోతే ఇవంతా రాదు. ఈ లిస్ట్ కంతా ఫస్ట్ ఒకటి చుక్క పెట్టారు, దాన్ని మాని. ఇప్పుడు అది మానకుండా ఉండి ఇదంతా వస్తుందా, రాదు కదా. ఇప్పుడు మేము పల్లెటూరులో పుట్టి పెరిగి అక్కడ 5th వరకు ఉండేది. రోజు 5th స్టాండర్డ్ వరకు అయిపోయినాయి. మళ్ళీ కూడా మన ఊర్లో మా అలవాటు అయిపోయినాను. బయట ఊరు పోనంటే ఆడ అయిపోయింది కంప్లీట్. ఏం చేయాలి నేను ఇప్పుడు, అది ఆ స్టడీ ఆ ఊరిని ఏం చేశాను నేను ఇప్పుడు మానుకోవాలి. అప్పుడైతే పైన చదువు వస్తుంది. నేనైతే మా ఊర్లో చదువుతానంటే 5 వరకే, మళ్ళీ 5లోనే ఉండాల్సిందేనా. అలాగే ఇక్కడ మాని ఏం మానాలన్నాను, ఓడి తర్వాత అంది లిస్ట్ ఇచ్చినాడు. ఈ లోక మర్యాదని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. చూసారా, అప్పుడు ఈ లోక మర్యాద ఏం చేసేయాలి, ఫస్ట్ అనుసరింపక అది పుష్అప్ చేయాలి. అది పుష్అప్ చేయిన తర్వాత ఇదంతా వస్తుంది. ఒక మర్యాద ఉంది, అవి తొలగించాల. ఆ మర్యాద ఉంటే ఈ గొప్పదైన ఉన్నతమైన మర్యాద రాదు మనకి. ఆ మర్యాద వేరు, అది లోక మర్యాద. ఏమన్నదండి, ఈ లోక మర్యాద. ఆ మర్యాద ఉంటే ఇది రాదు. ఇక్కడ ఉండే మర్యాద వద్దు నాకు అంటాడు. నువ్వు ఇక్కడ లోకం ఉన్న మర్యాద అంతా నువ్వు తీసుకొని వస్తే నేను అంగరించును. అవి తొలగించుకో, నా మర్యాద ఇస్తాను నీకు. యేసుప్రభు ఎంత టెక్నిక్ చూసారా. ఈ మర్యాదను వదిలేస్తే నా మర్యాద, పరలోక మర్యాద వస్తుంది నీకు. పరలోక మహిమ వస్తుంది. దానికి మర్యాద కాదు, మహిమని చెప్పవచ్చు. మహిమ అది. ఇక లోక మర్యాదను వదులుకుంటే పరలోక మహిమ వస్తుంది నీ ఎదుట. నీ ఎదుటికి ఎత్తుకొని వస్తుంది. అయినా చాలా మంది ఇక్కడ వదులుకోరు, ఆశను వదులుకోరు, అలవాటును వదులుకోరు. ఆశ, ఇచ్చలు, కోరికలు, ఆత్రము, అన్నీ కావాలా. ఏది పడితే అది కావాలా. ఆతృత దోచుకోవాలా. ఎలా వస్తుంది ఇక లోకం మర్యాద? ఆశ పెట్టుకోండి, పరలోకం ఎలా వస్తుంది? ఎలా మహిమ పాలు పొందుతాడు ఆయన? అందుకే ఫస్ట్ అది ఇచ్చారు. ఇక లోకం మర్యాదను మీరు అనుసరింపక దాన్ని వదిలేయాలా. తర్వాత లిస్ట్ వస్తుంది, ఏమని? ఉత్తమమును అనుకూలమును. చూసారా, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణం. ఎప్పుడు వచ్చింది సంపూర్ణ వరకే? అది వదిలితేనే. అది పెట్టుకోండి నాలో. ఇగలోకంలో ఒక గోల్ పెట్టుకోండి. ఇగలోకంలో ఒక పెద్ద ప్లాన్ పెట్టుకోండి. పరలోకము చూస్తాం మనం చనిపోయినా కదా, అది అప్పుడు పోయి చూసుకుంటామని అనుకునేది. అది కాదు. ఇక్కడ ఉన్నప్పుడే దాని గురించి ప్లాన్ చేయి. ఇక్కడ ఉన్నప్పుడే తీర్మానించేయి, డిసైడ్ చేయి. ఇక్కడ ఉన్నప్పుడే దాని గురించి ఆలోచించి ఒప్పుకొని జీవించి చూపించేయి. నువ్వు చూపించినాడు ప్రభు. ఏం చేశాడు? ఇక్కడ వచ్చే జీవించి చూపించినాడు. నేను దేవుని కుమారుడు అని చూడప్పా, నా మాటను బట్టి చూడండి, నా క్రియనే చూడండి అన్నాడు. ఇక్కడ మన జీవితంలో ఉందా? మాటనైనా క్రియనైనా రెండు మ్యాచ్ అవ్వాలా. ఇక్కడ మాట ఒకటి, క్రియ ఒకటి ఉంది.
చూసారా? అయితే మనము గమనించాల ఈ వాక్యంలో చాలా విషయం మనం ఏదో మనము డిసైడ్ చేయాలి. ఇప్పుడు 15 వచనము 1 కొరింథీ 11:15. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనం. చూసారా? అక్కడ పురుషునికి అది అది యోగ్యమని ఏం చేయాలంట, తగునా అని అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు, ఇది ఘనము అంటారు. అది ఇద్దరు దేవుని సృష్టి కదా. అయితే ఒకరికి ఏముంది, ఒకరికి ఏముంది? ఆయనకి అది అవమర్యాద, ఈమెకి మర్యాద, గౌరవము, ఘనము వస్తుందంట. ఏమంటారు? స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడేను గనుక ఆమె తల వెంట్రుకలను పెంచుకునుట ఆమెకు ఘనము. ఇదే పురుషునికి ఏమొచ్చింది? అక్కడ ఆయనకి ఏమొచ్చింది? స్వభావ చిత్తముగా మీకు దోచును కదా. ఏమని? అతనికి అవమానమని. అతనికి అది అవమానం. అది ఈమెకి అది దేవుని సృష్టి ఎంత వ్యత్యాసం ఉంది కదా. ఇది పెద్ద వ్యత్యాసం కదా. అదే చూడు, వాళ్ళు ఎంత వయసు వచ్చినా కూడా ఏం అయిపోయేది లేదు, అట్టే ఉంటాయి లాస్ట్ వరకు. అదే కొంత వయసుకి 30, 40, 50 వచ్చినట్టు రాలిపోతా ఉంటాం. వాళ్ళకి ఎందుకు అమ్మాయిలు వాళ్ళు రాలిపోయిన పరిస్థితి ఏమి, వాళ్ళకి అలా పెట్టలే. ఇదే వ్యత్యాసం చూడండి. అదే పురుషుడు 20 వయసుకే రాలిపోతాడు చాలా మందికి. ఏమి అతను రాలిపోయినా అదేం ప్రాబ్లం ఏం లే. అతనికి ఉండే గ్రేట్నెస్. అదే వీళ్ళకి రాలిపోతే ఎలా ఉంటుంది? మరి అది కదా దేవుడు ఎలా పెట్టాడు చూడండి. అప్పుడే మనం చూడచ్చు. అందుకే అంటారా, చూడండి, ఒక స్త్రీ దేవుడిని ఒక ప్రత్యేకమైన ఒక సృష్టిగా ఆమె ఏం చేశారు? ఆమె ఏమి ఆ శరీర భావము, ఆ ఒక పని ఏమంటారు, ఆ లోబడి తత్వము, ఆ పవిత్రాలుగా ఆమె ఒక గౌరవం. ఇది ఆమెకి అది మర్యాద, అదే ఘనత. ఆమెకి ఏది ఘనమో, ఆమె అనుకుగా ఉండేది, ఆమె పవిత్రాలుగా ఉండేది, ఆమె దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకునేది, ఆమెకి అది ఘనం. అది ఆమెకి గొప్ప విషయం. ఆమెకి దేవుడు ఒక ప్రకృతిగానే ఆమె నార్మల్గానే ఏం చేశారు? అది ఆమెకి అది ఒక పవిత్ర విషయంగా ఇచ్చారు. ఒక జుట్టు అనేది దాన్ని కొట్టి ఏమైనా చేయాలా? ఏం చేసేది? అది ఆటోమేటిక్ ఏం వస్తుంది? అది చూడండి ఎంత బాగా ఇచ్చారు. అది ఆమెకి ఒక విట్నెస్గా, అది ఒక ఏం ఆమెకు ఒక సాక్షిగా ఉందంట. అది విట్నెస్, అదొక ప్రకృతి సంబంధంగానే అన్నిటిలో కానీ అదొక నిజమైన ఒక కప్పు తెచ్చారంట. ఏంటంటే పూర్వ అంటే ఏమంటారు? పూర్వ అంటే అలాగే ఇచ్చారంట. పూర్వ లాంటిది అది. బయట ఆటోమేటిక్గా నేచురల్గా ఒక కప్పు కొడే విధంగా ఇచ్చారంట. ముసుగులాగానే ఇచ్చారు, నేచురల్. అదేం కల్పించేది, అది ఆటోమేటిక్గా ఏం వస్తుంది? ఆమెకి నేచురల్గానే ఉంటుంది. ఆమెకి అలా ఏర్పరిచారంట. ఒక విట్నెస్, ఒక పవిత్రాలుగా అలాగా ఒక విట్నెస్గా ఏర్పరిచారంట ఆమెని. చూసినప్పుడు ఎప్పుడైతే ఆమె తను సృష్టించిన దేవుణ్ణి ఒక క్రమంలో, ఆ పద్ధతిలో ఎప్పుడైతే ఆమెని దేవుణ్ణి ఒక వంతురాలుగా పెట్టేసిందో, అప్పుడంటే ఆమెకి అన్ని ఒక అర్హత, అన్ని ఒక గొప్పతనము అంతా కూడా ఆమెకు పెరుగుతుందంట. ఆమెకి భద్రత, ఆమెకి అన్ని విషయము దేవుడు ఆయన ఇస్తాడంట. ఎందుకంటే ఆమె ఏమవుతుంది? ఆయనలో, దేవుళ్ళు ఏమైపోతుందంట? అంకితం అయినప్పుడు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే స్త్రీలు తమ ఒక ఇంటిలో కానీ తండ్రి ఉంటే పెళ్ళి కాని వాళ్ళ తండ్రికి, పెళ్ళి అయిన వాళ్ళ పురుషుడికి ఎప్పుడైతే లోపడి ఉన్నామని ఒక గుర్తు చూపిస్తుందంట. ఏది? ఆమె ఉండే ఆ ఒక లోబడి తత్వము, ఆమె వచ్చే పవిత్రత, ఆమె వేసుకునే ముసుగు, ఇవంతా బయట కనపడే ఆ ఒక ఐడెంటిఫై అంట, గుర్తులంట. ఓహో, ఈమె ఇంత అనుకోగలిగిన వ్యక్తి. దేన్ని బట్టి తెలిసేదంట? చెప్పండి, దేన్ని బట్టి తెలుస్తుంది? ఇదే ఆమె ఒక పవిత్రత, నడత, ఆమె స్వభావంగా, ఆమె లోబడే మాటలు, ఆమె అనుకుగా నడిచేది, ఆమె ఒక ఆమెని కట్టుదిట్టంగా ఒక ముసుగు వేసుకొని కాపాడుకునేది. ఇదంట ఎంత బాగా చూడు. ఇది ఆమెకి ఒక శరీరంలో ఇచ్చిన ఒక గుర్తులంట. ఇవి ఉండాలంట.
ఇదే అంట ఆయన ఆలయంలో వచ్చినప్పుడు చూస్తారంట ఎవరు ఎలా ఉన్నారు, వాళ్ళ అనుకూలు వాళ్ళ విధేయమైనది ఎలా ఉండదు, ఇవి బయటకు చూపించేదంట. ఏ మనిషి అయినా సరే మన గుణం ఎక్కడి నుంచి బయటపడుతుంది, మన మాటలో, మన చూపులో, మన క్రియలో బయటపడతాయి. అదే అంట ఈ క్రియ అంట. క్రియ ద్వారా బయటపడేట్టుగా పెట్టారంట. అప్పుడే ఆమె ఒక పవిత్రాలను తెలుసుకుంటారంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 22:5. స్త్రీ పురుష వేషము వేసుకునకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. చూసారా? అలాగూ చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ఇది అప్పుడు ఎందుకు ఇలా రాసేశారు అంటే ఏమర్థం? ఆయన సృష్టించిన ఒక ధర్మం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలోనే ఉండాల. చూసారా? అప్పుడు ఆ పద్ధతిని మారిపోతే ఆయన ఏముండదు. ఎంత ఇప్పుడు ఈ లోకంలో ఇలా చూసినప్పుడు అందరూ ఎలా కనపడతారు ఆయన దృష్టికి? చూడండి ఒకసారి, ఆ స్త్రీ ఒక విధంగా కనపడకుండా చాలా మంది ఈరోజు కూడా చూస్తాం, బాగా ప్యాంట్స్ ఒక వేసుకొని బుల్లెట్ బండి తోలుకుపోతుంటే ఏమనుకుంటాం? జెంట్సే అనుకుంటాం లాస్ట్ వల్ల చాలా టైం. ఎందుకో మగవాడి మీద తోలుతున్నారు కదా. అవును, కరెక్ట్. వాళ్ళు అలా వేసుకున్నప్పుడు అలాగే అయిపోయినారు కదా. దగ్గర వచ్చే కనపడదు కదా, లాంగ్ నేల కనపడుతుంది. అలాగే అప్పుడు దేవుడు ఏర్పరిచిన క్రమం మారిపోయింది కదా. అది ఒప్పుకోవాలి. అది చెప్తున్నాడు ఆయన. 1 పేతురు 3:4. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇదా అలంకారం ఆ రోజులో మాట్లాడా, కానీ ప్రభు ఏం చేశారండి? ఏంటి అలంకారం ముఖ్యమన్నదా? సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయ అలంకారము గల. ఇది ఎలాంటి అలంకారం అంట? అప్పుడు సాధువుగా ఉన్నారంటే ఇది ఎక్కడ అలంకారం ఉన్నారని అదే చెప్తున్నాడు ఆయన. మీకు స్త్రీకి ఒక శరీరంలో ఇవ్వబడిన గుణం ఏమంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ. అప్పుడు మీరు సాధువుగా ఉన్నారంటే ఇది ఎక్కడికి వచ్చింది అని అర్థం. ఈ గుణము ప్రభువులందు వచ్చిన గుణం. అది ప్రభు ఎలా ఉన్నాడు? నేను సాత్వికులను. అదిదా ఇక్కడ క్యారెక్టర్ చూపిస్తుంది. అప్పుడు ఇది దాని నిజమైన అలంకారం. ఇది ఎక్కడ ఎవరు అలంకారం? ప్రభు అలంకారం ఇది. ఈరోజు అదిదా మీకు ఇచ్చిన ఒక సూచన, సిగ్నల్ ఏమంటే అనుకున్నారా? అయితే ఈరోజు సమాజంలో, సంఘంలో, కుటుంబాల్లో ఉన్నారా? చూస్తున్నామా? కనపడుతుందా? లేకపోతే వాళ్ళు ఎక్కడ వాళ్ళ అర్థమో లోకిస్తున్న అర్థము, లోకంలో లౌకిలుగా ఉన్నారని అర్థం, వేషం వేసుకున్నారని అర్థం. ఈడ ఉండేది లేదు కదా. అందరిని రెచ్చగొడితే, అందరిని చెడగొడితే, అందరిని విడగొడితే, ఇలాంటి ఉద్దేశమే తప్పు. అది చేస్తే ఇంకెంత తప్పు అవుతుంది? చూసారా? అదే చెప్తున్నాడు ఇక్కడ. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ కలదు. చాలా వాల్యుబుల్. దేవుడికి వాల్యుబుల్ అయిన విషయం అంటే ఇదంట. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయమైన అలంకారము. చూసారా? ఈరోజు అది ఉందా? మనలో ఉందా? ప్రశ్నించుకోవాలి. ఆ రోజు అక్కడ లేదని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సంఘంలో అలా లేకపోకుండా పోతా ఉంది. లోకులుగా జీవిస్తున్నారు. అందుకే ఆయనకు అంత బాధ. మీరు దేవుని ప్రియులు, బిడ్డలు, ఎంత ఉన్నతమైన వాళ్ళు మీరు ఎందుకు ఇలా అయిపోయినారు బాధపడి రాస్తున్నాడు ఆయన. 1 తిమోతి 2:9-10 వచనాలు. 1 తిమోతి 2:9-10 వచనాలు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారేయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఈ రోజు ఏమంట? వాల్యుబుల్ గుడ్స్,
అవంతా అలంకరణ అవి చాలా మంది దానికే ఎక్కువ పోట్లాడేది. నాకు ఏమైనా ఉందా, ఏమైనా ఇచ్చినావా, తెచ్చినావా, ఎప్పుడైనా పరలోక విషయం ఏమైనా ధరించుకున్నామా అని ఆతర వస్తుందా? ఈ గుణము నీలో నాలో ఉందా? భార్యాభర్త మధ్య సంభాషణ ఇది ఎప్పుడైనా వస్తుందా? కొట్లాడుకుంటారా? ఇగలోక వస్తు నిమిత్తం కొట్లాడతారు తప్ప పరలోక ఒక గుణమును పరలోక ధననిధి గురించి ఎప్పుడైనా కొట్లాట వస్తుందా? బాధ వస్తుందా? ఏపా ఇది ఉందా నీకు, ఇది ఉందా నాకు ఉందా? ఇది ఎవరు ఇష్టపడతారు? ప్రభు సంతోషపడతారు కదా, దేవుడు సంతోషపడ అయ్యో బిడ్డ నా ధనం కావాలని ఆతరపడుతుంది, బాధపడుతుంది. అది దాని నిజం. చూడు ఏమి ఉండకూడదంట, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే. తగు అంటే ఏమే? నీకు శక్తి సామర్థ్యం ఎంత మాత్రం లిమిట్ అంత చాలు. మినిమం ఎంత చాలు అంత కలిగిన వాటి లేపు చేయాలి. తగు మాత్రం వస్త్రము అలంకరణ కలిగి జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను. చూడండి, మిగుల బంగారు ముత్యము వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇదంతా అలంకరించవద్దంటారు. అలంకరించవద్దు ఏది? ముత్యములు, బంగారు, వెలగల వస్త్రములతో ఏం చేయవద్దు. ఇలాంటి అలంకరణ వద్దు. దీనికి ఇప్పుడు ఎక్కువ ఏడు పోట్లాడేది ఎందుకు ఫైటింగ్, ఎందుకు భేదం వచ్చేది? ఒకరొక మీద సమాధానం ఎందుకు లేకుండా పోతుంది? దీనికి అడిగేది ఇది లేదు, అది లేదు. దేవుడు దాన్ని వద్దు అనేసినాడు. ఇది వద్దు, మీకు ఈ అలంకారం వద్దు. దైవభక్తి గలవారమని ఫస్ట్ ఏముండాల? దైవ భక్తి గలవారమై చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు ఉందా? మన బిడ్డలు మన వాళ్ళకి అయ్యో అది ఉందా, ఆస్తి ఉందా, భంగం అదంతా ఇది ఉందా? సత్క్రియలు మంచి గుణం ఉందా? అది దేవుడు ఇచ్చేది కదా. తగిన సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఇదిదా దేవుడు కోరుకునే అలంకరణ, ఇదిదా దేవుడికి ఇష్టమైన అలంకరణ. ఈ అలంకరణ ఉందా అని చూడాలి. మన సంఘంలో కానీ, విశ్వాసంలో కానీ, కుటుంబంలో కానీ ఇది ఉందా? ఈ అలంకరణ ఉందా? ప్రతి ఒక్కరిలో చాలా మంది చూసేది బంగారు ఎంత ఉంది, లోకంలో అడుగుతారు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎక్కడ ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉందా, బాడగ ఇల్లు ఉందా? ఇదే ఆత్రం. దేవుణ్ణి ప్రార్థనలో ఉన్నారా? దేవుడు వెళ్తే వాళ్ళు బైబిల్ చదువుతారా, ప్రేయర్ చేస్తారా, ప్రభు నామలు వందనాలు చెప్తారా, ప్రభును ప్రభుత్వ గురించి మనసు సంభాషిస్తారా, అక్షయమైన అలంకారం కానీ గుణాలు ఉన్నాయి, ఇదిదా పరిశీలించాలా. కానీ చాలా మంది వీటి గురించి వాళ్ళు ఏమి పట్టించుకునేదే లేదు. లోకరీతిగానే ఇంకా లోకంలో ఉన్నట్టుగానే ఆస్తి పాస్తుల గురించే ఉంది మనసు తప్ప ఆ పరలోక ధననిధి అయిన తండ్రి ఇచ్చిన ఆ గుణం గురించిలా, ప్రభువు ద్వారా చెప్పిన ఆ పవిత్ర గుణాల గురించి, క్రియల గురించిలా కదా. అదే బాధ. ఆయన స్త్రీని దేవుడు ఒక ప్రత్యేకింపబడిన ఒక సృష్టిగా ఆమెను సృష్టించారంట. ఎందుకంటే ఆయన ఏర్పరిచిన ఆయనకి ప్రియంగా ఉండాలని, ఆమె ద్వారా సంతతి పొందాలని ఆమె ఉద్దేశం అంట. ఆయన ఉద్దేశము ఆయన ఏర్పరచుకున్న ఆదాంకి ఏం చేయాల? ఆమె గుణవతిగా ఉండాల, ప్రియురాలుగా ఉండాల, ఆయన మాటకి వినాల, సహాయంగా ఉండాలి, ఆయనకి హెల్ప్. అది ఏర్పరిచారంట. ఆమె ద్వారా సంతతి పొందాలని ఏర్పరిచారంట. అది ఆయన ఉద్దేశం. అయితే దానికి ఏం కావాలన్నా దానికి ఇచ్చారంట. ఆ పద్ధతి ఇచ్చారంట, దానికి అట్లా ఉండాలని ఇచ్చారంట. అయితే వీళ్ళు ఈరోజు మేమేమన్నా బానిసలమా? అక్కడ ఆమె కింద లోబడి అన్నారు. ఇక్కడ ఈరోజు ఎంత మాట చూడండి. అదిదా మనం గమనించాలి. దేవుడు ఏర్పరిచిన క్రమం ఎక్కడో అక్కడదా మనం ఆలోచించాల. చూస్తాం నెక్స్ట్ వచ్చినము 16, 1 కొరింథీ 11, 16 వచ్చినము. ఎవడైనను కలహప్రియునిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకునేవలేను. అదిదా ఎంత మంచి మాటలు కదా ఈరోజు. చూడండి, నిజంగానే ఇదిదా అది ప్రతి సంఘంలో ఉండవలసిన పద్ధతి. ఎవడైనాను కలహప్రియుడిగా కనబడిన ఎడల
మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేని వారు లేదని వాడు తెలుసుకొనవలను. ఇక్కడ ఎక్కడ ఉండకూడదు ఈ పద్ధతి, సంఘంలో ఉండు. ఎందుకు ఇలా చెప్తారు పౌలు అన్నప్పుడు, పైన చెప్పిన చాలా విషయాలు చాలా మంది ఏం మాట్లాడతారంట, ఈయన ఏదో ఈయనకు వచ్చింది, ఈయన అన్ని దోచింది చెప్పేసి పోతాడు, ఆయనకి ఏముంది రాజేసిపోతాడు అంటారు. అది కాదంట. ఆయన ఎవరితో అడిగి రాస్తున్నాడు ప్రతి విషయాన్ని. దేవుని ద్వారా ప్రార్థన చేసి సంఘ పరిస్థితిని చూసి గోజారుకొని ఆయన దేవుని దగ్గర సంభాషణ చేసేస్తున్నాడు. దాన్నే ఆ రోజు ఏళ్ళంగా మాట్లాడు. అందుకే చెప్తారంట, ఎవడైనాను కలగ ప్రియుడుగా అంటే ఏమని అర్థమో, సంఘంలో ఏదో ఒకటి ఏం చేయాలని ఉంటారు, కొందరు ఉంటారు అనుమానాలుగానే మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? అనుమానాలుగానే మాట్లాడతారు. ఏది మాట్లాడినా దాన్ని ఏదో ఒక చొట్ట చెప్పే మాట్లాడతారు, ఏదో ఒకటి కుట్ర కుళ్ళు ఏదో ఒకటి పెడతారు. అలా ఉన్నప్పుడు చెప్తారు వాళ్ళకి, మాకును మాలోనైనను దేవుని సంఘంలోనైనా ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలను. దేవుని దగ్గర ఎట్లా ఉంటుంది ఈ వచనము? సంఘంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అలవాటు, వాళ్ళ కళాచారాలు, వాళ్ళు ఒక ఉండే పరిస్థితులు ఉన్న ఏమంటారు ఆ పారంపర్య ఆచారం ఉన్నాయి కదా అవి, ఇదంతా కూడా దాటి దేవుని మాటం, దేవుని వాక్కి ఒక గుర్తుగా ఉండాలి. అదిదా ముఖ్యమైన విషయం. చాలామంది ఏమైపోతారో, ఇక్కడ కూడా మనం అనుసరించాలి కదా, దానిలో మునిగిపోయేది. ఇక్కడ ఉండేదాన్ని ఏది ముఖ్యంగా అనుసరించాలా, చట్టంగా ఏముంది దాన్ని అనుసరించాలా, అంతే తప్ప అన్నిటికి పోయి మనం ఏమి అయిపోకూడదు, నిండా మునిగిపోకూడదు, దానిలో పోయి పడిపోయకూడదు. అది కావాలి. ఏది ముఖ్యము, ఏది ఇక్కడ మనం అనుసరించవలసి అది చేయాల్సిందే. మిగతా ఆచారాలకి కల్చర్కే పడిపోకూడదు. అలా అయిపోయి చాలా అది చెప్తున్నాడు. దానికంటే ముఖ్యమైనది దేవుడు మనకిచ్చిన, మనల్ని గుర్తు చేసేది ఏది, ఒక క్రైస్తవుడిని గుర్తు చేసేది ఏదంట, దేవుని వాక్కు. ఆ వాక్య అంటే మనల్ని గుర్తు చేసేది. ఎప్పుడు నువ్వు వాక్కును అనుసరిస్తావో, ఆ వాక్కును అవలంబిస్తావో, ఆ వాక్కు మాట్లాడతావో, ఆ వాక్కును ధ్యానిస్తావో, అప్పుడు ఏమవుతుందంట, అది నీకు నిన్ను గుర్తింపు చేస్తుందంట, విట్నెస్. అది దాంట్లో ఇక్కడ చెప్పేది. మీరు ఎప్పుడైతే ఈ ఒక క్రమము పద్ధతి మంచిదే, వాటికన్నా ఒక మెట్టు ఎక్కువ ఎక్కి దేవుని వాక్యమును ఎప్పుడు మనము గుర్తు చేసుకొని ఆ వాక్కుని మనం గుర్తింపుగా ఎప్పుడు మనల్ని ధరించుకుంటామో అప్పుడు వాక్కు మనల్ని గుర్తింపు చేస్తుంట వాళ్ళ దగ్గర. ఇప్పుడు యేసుప్రభు భూమిలో వచ్చిన గుర్తింపు చేసింది ఏది? దేవుని క్రియ, దేవుని కార్యాలు, దేవుని వాక్కు మాట్లాడుతున్నాడు. అదే అంట, నేను స్వయంగా మాట్లాడే దేవుడు ఏం చెప్పాను అదే. యెషయా ఆయన గురించి చెప్పేసి, ఆయన ఏం మాట్లాడదని చెప్పేస్తాడు. ఆయన తండ్రిని గురించి ఏం చెప్తారు, ఆయన గురించిన మర్మం చెప్తాడు. తండ్రినే బయలుపరిచేది ఆయన అంట. అంత గొప్ప వాక్కు ఇచ్చారు. అది చెప్తున్నాడు ఇక్కడ. మీరు కూడా అన్నిటికైనా దేవుని వాక్కును మనము అనుసరించి ఆ ఒక వాక్కుకి మనం లోబడి విధేయ వినయత, ఐక్యత, సమాధానము, అందరితో ఏమంటారు ఒక చాలా క్లోజ్గా ఫ్రెండ్స్గా సహవాసములో చాలా ఆనందంతో దేవుని విషయంలో ఎలా ఉండాలంట, అందరి కలిసి మెలిసి ఏక భావంతో ఉండాలంట. అప్పుడంట అది మనల్ని ప్రతిఫలింపు చేస్తాయంట. మనల్ని వెలుగును వెతికి వెలుగులు ఏమైపోతాడో వెలుగు అవుతాడు. వెలుగుగా మనల్ని ప్రకాశింప చేస్తుందంట. ఇది పౌలు కూరే ఒక ప్రధానమైన విషయం అంట. క్రమం అనేది ముఖ్యంగా దేవుని వాక్యంలో ఉన్న క్రమాన్ని తీసుకోవాలంట. లోకానికి ఒక క్రమం ఉందంట, లోకానికి పరిస్థితి ఉందంట. అది కాదంట. చాలా మంది తప్పు అర్థం చేసుకున్నారంట. ఆడ ఈ లోక క్రమం అన్నప్పుడు అక్కడ ఉండే క్రమాన్ని అనుసరి ఇది కూడా ఏర్పరిచింది వాళ్ళే కదా. ఇది ఎంతో కాలంగా ఉంది కదా. ఇది ఇప్పుడు వచ్చి చెప్తా ఉంటే కొత్తగా అనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ ఏముంది, ఒక పద్ధతి ఉంది, వాళ్ళకి ఒక క్రమం అలవాటు ఉంది, దాన్ని అనుసరిస్తున్నారు. అది కాదంట ఏం చెప్పేది. అందుకే తప్పు అర్థం చేసుకున్నాను. అందుకంటే అక్కడ వాకువాదాలు ఇలా వచ్చిందంట. ఏమంటే మనుషులు పద్ధతిని ఆచారాన్ని పెట్టేస్తున్నారు తప్ప దేవుడు చెప్పిన పద్ధతిని వాక్య ప్రకారం రావాల. వాక్యం ఏముంది, మనం ఏం చేయవచ్చే చేయకూడదా, మనం కలిసి వచ్చే కలుసుకోకూడదా, మనం వాళ్ళ చట్టదిట్టాల్లో పోయి పాల్గొనవచ్చా, మన దేవుని చట్టదిట్టాన్ని విడిచిపెడితే మనకేమవుతుంది,
మనం చేసే ప్రతి తప్పిదప్పుడు అన్నిటితో పోయి ఏమంటారు లోక మర్యాద అన్నప్పుడు అప్పుడు దేవుని చట్టాన్ని మనం ఏం చేసేట అవుతుంది, విడిచిపెట్టే వారిని మొత్తం. అది చెప్తున్నట్టు అది అయిన వీళ్ళు అదిదా సంఘం యొక్క ప్రధానమైన పని అంట. సంఘం నడిపే ఏలికలు కావచ్చు, ఆ లీడర్స్ కావచ్చు, ఎవరైనా సరే దేవుని ఆజ్ఞని మీరకుండా పద్ధతిని అనుసరించేది అంట ముఖ్యం. ఇక్కడ పద్ధతి ముఖ్యం, కానీ దేవుని ఆజ్ఞని మీరకుండా ఉండాలి. దేవుని ఆజ్ఞకి మీరే విధంగా ఉంటే దాన్ని వదిలేవచ్చు అంట. అది ముఖ్యం కాదు, మనకి ఏది ముఖ్యమో దేవుని ఆజ్ఞ ముఖ్యం. ఇది మీరిపోతే మనకి ఎక్కడ లేదు, తావలేదు. పరలోక విషయంలో మనకు పాలు పంపలేదు కదా. అది చెప్తున్నాడు, మనము దేవుని ఆజ్ఞని అనుసరించి సత్యమును అనుసరించి ఆ సత్యము ద్వారా వచ్చే క్రమము, ఐక్యత, పని అంటే ఒక లోబడితత్వము, ఒక మంచి గుణాలు సంఘంలో అందరి ఎదుట నిండు ఉండాలంట. ఇది ఒకరిలో కాదంట, అందులో నిండి ఉండాలి. ఒకరిలో ఉందని సరిపోదంట, అందులో నిండి ఉండాలి. నిండి ఉంటే అంట అప్పుడంటే అది అప్పుడు మనకి ఒక అలవాటు లేదేమని ఎవడైనాను కలగప్రియుడిగా కనపడిన మాలోనైనాను దేవుని సంఘంలోని ఎట్టి ఆచారము లేదని వాడు తెలుసుకున్నవాడు అప్పుడు చెప్పవచ్చు అంట. ఇక్కడ మాకు అలవాటు లేదప్ప, ఆ పద్ధతి లేదు ఇక్కడ. ఎక్కడ లేదు? సంఘంలో లేదు, దేవుని సంఘంలో లేదు. అది ఇప్పుడు ఇక్కడ కొందరు ఒకరు ఉండి చెప్తే ఏం చేయదు, శబ్దం రాదు. అనేకలు చేరి తడితే శబ్దం. అది అందరిలో చెప్తున్నాను, నడుపు వాళ్ళు అని కాదు, అనుసరించే విశ్వాసులని కాదు, అందరిలోనూ ఇది నిండి ఉండాలంట. ఏదంట ఆ క్రమము, ఆ సత్యము, ఆ దేవుని కట్టదిట్టాలు, దేవునిలో ఉన్న ఐక్యత, ఆ పని, ఆ ఒక లోబడే సాత్వికమైన స్వభావము, ఇవి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో నిండి ఉండాలంట. నిమిడి ఉండాలంట. ఇమిడి ఉండాలంట. అప్పుడు దాన్ని ఒక పరిపూర్ణత వస్తుంది. అది చెప్తున్నాడు. కావున మనం ఏం చేయాల? అలాగే అనేసి చూడండి, 2 Thessalonians 2:15. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాటలనైనను మా పత్రిక వల్లనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అదిదా వేరే ఏది వద్దంటే ఆయన కావాల్సింది ఒకటే. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి దేవుడు ఇచ్చిన సత్యములో, దేవుడు ఇచ్చిన సత్య బోధలో నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఇదిదా దేవుడు ఇచ్చిన ఒక మాట మీద, ఆ వాక్య మీద, కట్టడం మీద ఎప్పుడు మనం నిలకడగా ఉండాలి. అదిదా దేవునికి మనలో ఉన్న మనలో మన విధేయతని చూపిస్తుంది. అది 1 తిమోతి 6:3-4 వచనాలు. 1 తిమోతి 6:3-4 వచనాలు. ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమీయో ఎరుగక తర్కములను గూర్చియు వాక్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంతుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను వచ్చును. ఇవే ఉండేది. ఎప్పుడు ఏదైతే ప్రభు చెప్పిన హితబోధను ఆధారం చేసుకోనక వేరే విధంగా ఉందో అది ఏమైపోతుంది? వాక్కువాదాలు, అన్ని భిన్నమైన బోధలు, భేదములు, కలగాలు, మత్స్య అన్ని పుట్టేస్తుంది. తర్కములు వస్తాయి. ఎందుకు వస్తాయి తర్కం? డిబేటింగ్ ఎందుకు వస్తాయి అనుకున్నారు? సరి అయిన వాక్య అర్థం లేకుండా అర్థం చేసుకోలేక ప్రాబ్లం. అది వాక్యాన్ని తప్పు అర్థం చేసుకునేది. వాక్యం ఏం చేసుకునేది? తప్పు అర్థం చేసుకునేది, తప్పుగా బోధించేది. అర్థం చేసుకునేది మాత్రం కాదు, తప్పుగానే బోధించేస్తారు. మళ్ళీ చూడండి ఎంత పొరపాటు కదా. తప్పుగా అర్థం చేసుకునేది తప్పు అయిపోయింది. మళ్ళీ ఇంకా బోధిస్తే ఇంకా ఎంతమంది వినేవాళ్ళంతా ఏమైపోతారు? గుడ్డివాడు
గుడ్డివాడికి చూపు. గుడ్డివాడికి దారి చూపించాడు అయిపోతుంది. ఈయనగా గుడ్డి, ఈయన పోయి వాళ్ళతో చూపి వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారు మొత్తము. గుడ్డిలో తనంగా పోతున్నారు, గుడ్డితనంగా వెలుగు లేదు. ఎంత పరిస్థితి వచ్చారా? ఇది ఎలాంటి బోధ అంటే అది భిన్నమైన భిన్నమైన బోధ. అది మనం గమనించాలా. ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బోధ యేసు ప్రభు చెప్పిన సత్యానికి ఈ విధంగా అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? వ్యతిరేకంగా ఉందంటే వెలివేయాలి, వద్దు, తీసుకోకూడదు. ఆ విధంగా మనం గమనించాలా. చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉండకుండా వేరే గ్రంథాలు చెప్పి బోధిస్తారంట. మా దగ్గర చెప్తున్నారు, అయ్యో బ్రదర్ మా గ్రంథంలో ఇది 66 అంటే 72 ఉన్నాయి, 76 ఉన్నాయి, మనకు అవసరం లేదు, అదంతా ఏ పడలే. ఈ లేని అయినా బోధిస్తారంటే వద్దు, అట్టి బోధ వద్దు. అదిదా సరి అయిన విశ్వాసం అర్థము. అట్టి వాటిని ఏం చేయాలి మనము? రిజెక్ట్ చేయాలి వాటిని, వద్దు. ఇక్కడ లేని బోధ వచ్చిందంటే అది వేరే బోధ, అది భిన్నమైన బోధ, అది అని అర్థం చేసుకోవాలా. ఫిలిప్పీ పత్రిక 2:3 ఇంకొక వచనం ముగిచ్చేస్తాం. ఫిలిప్పీ పత్రిక 2:3. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గల వారై ఒకరికొకడు తనకంటే యోగ్యులని ఎంచుచు. ఎలా ఎంచుకోవాలంట? ఎంత బాగుంది. ఒకరినొకరు ఏం చేయాలి? ఒకరినొకరు తప్పుగా ఎంచుకుంటే అప్పుడు తప్పైన మనసు, తప్పైన విశ్వాసం ఉన్నారు అర్థం. ఎంత బాగా చెప్తారు చూడండి, చెప్పండి. కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఆయనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చూసారా? అదే దేవుణ్ణి సరైన సత్యంలో ఉన్నామని అర్థం. ఏముండాలా? వినయమైన మనసు ఉండాల, లోపడే మనసు ఉండాలి. నేనేమి వినేదంటే పోయా అక్కడికి, నేను ఎవరి మాట వినంటే చాలా మంది అట్లా అది చెప్పారు. నేను ఎవరి మాట వినను, నేను అనుకుంటుందే అది లోకములో ఉండే ఏం తనం, అదే భిన్నమైన బోధ, అది భిన్నమైన మొరటుతనం అంటారు. మొరటు అంటే ఇక్కడ కాదు, ఇక్కడ ఎలాంటిది అయితే యేసుప్రభు చెప్పారు. నేను ఎలా ఉన్నాను? మృదువైనట్టు సాధువైనట్టు గుణం అయింది ఉండేది, అది అక్షయమైన అలంకారం. అదిదే ప్రభు. ఇక్కడ వచ్చి నేను మొరటుగా ఉన్నానంటే అది ప్రభువుకు నువ్వు దాసుడు కాదు, వేరే వాళ్ళకి దాసుడుగా ఉండవు. 2 తీతు పత్రిక 3:9. తీతు 3:9. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండము. ఏది దూరం ఉండాలంట మళ్ళీ చెప్పండి. అవివేక తర్కములు ఏది దానికి ఏమంటారు? పైసా ప్రయోజనం, ఆదాయం ఉండదు, ఏం మాత్రం ప్రయోజనం ఏంటి? అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి. చూసారా? ఈ రోజు ధర్మశాస్త్ర డిబేటింగ్ ఎక్కడ ఉంది? బైబిల్ గురించి మనం డిబేటింగ్ చేస్తామంటే మంచిది అనుకుంటారేమో. బైబిల్ ఏం చెప్పిందట? బైబిల్ గురించి ఎక్కడ వాకువాదం చేయమని చెప్పలా. మీకు ఏమైనా సందేహాలు నన్ను ఏం చేయమండి, నన్ను అడగండి. మీకు ఎలాంటి చేస్తాను? మర్మం కాదు, గూఢమైన మర్మం కూడా ఏం చేస్తాను. ఏషియర్ చెప్పినాడు ఆయన, మీరు ప్రార్థన చేసి ఇప్పుడు దానియాలు ఏం అడిగినారు, ఏమి ఇచ్చారు? ఏమైనా వాకువాదం పెట్టుకున్నారా? అయ్యా రాజు, ఒక 2 దినం 3 దినం టైం ఇవ్వు, మేము వెళ్ళి ఏం చేస్తాం దేవుని దగ్గర. అదిదా వినయ లక్షణం అది అంటారు. పోయినారు, ప్రే చేశారు, తెచ్చి చెప్తున్నారు, ఇదిగో దేవుడు తెలిపారు. నేను కాదు అంటే అప్పుడు కూడా అంటారు ఆయన, అది చేపడు, నేను కాదు, మీకు తండ్రి ఏం చేశారు, ఈ ఒక దేవుడే ఆ ఒక విషయం ఇచ్చారు. ఎంత బాగా అది వాళ్ళు చెప్తారు, దేవుడి మీదే మగ్గిపోరు. అద్దా ఈ రోజు బైబిల్ డిబేటింగ్ అని పెద్ద హెట్టింగ్ చేసేది, అది ఎవరికి విరోధమైన కార్యం? బైబిల్కే విరోధమైన కార్యం. బైబిలే చెప్తుంది. ఏం చెప్తుంది? ధర్మశాస్త్రము గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక అవివేక తర్కములను, చూడండి, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును. ఇదంతా నిష్ప్రయోజనం అంటే ఏమి అర్థము? పనికి రానిది అర్థం. పనికి మాలిది ఏమి లేదు అది.
వ్యర్థమునై ఉన్నవి వ్యర్థమైన ఉన్నది కనుక కనుక వాటికి దూరముగా ఉండము. అదిదా నీకు సత్యవంతుడా, నీవు దేవుడిని సత్యమును అనుసరించి విశ్వాసియా, పవిత్రుడా, అట్టి వివాదాన్ని ఏం చేయమంటాడు? దూరముగా ఎస్కేప్ వెళ్ళిపాడు వద్దంటాడు. అది వ్యర్థమైన తెలుసు కదా. ఆడపై నిలుచుకొని చూస్తే ఏమి దొరకవు, ఏమి ప్రయోజనం ఉండవు. మనమే వేస్ట్గా పొంగేట్టుగా వస్తుంది అది. కావున ఏం చేయాలి మనము? ఈ దినం కూడా దాదాపు 16 వచ్చిన వరకు చూసాము. దేవుని చిత్తం అయితే రాబో దినంలో మనం ఏం చేస్తాము? ఈ ఒక కంటిన్యూ చేస్తాము. ఓపిక విని అందరికీ ప్రభు నామములో వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.